పర్సనల్ లైఫ్ నుంచి మేము కొన్ని లైన్స్ తీసుకున్నాం. అంటే మీ మీమ్స్ నుంచి, ఎక్స్‌ప్రెషన్స్ నుంచే కాకుండా మీరు మనీ గురించి ఒక మాట చెప్పారు. అవును. డబ్బుని గౌరవించండి. పేదరికమే మనకు నేర్పుతుంది. 4 పైసలు సంపాదించుకోవాలి. అవును. డబ్బుల్ని గేదర్ చేసుకుంటేనే 10 మందిలో రెస్పెక్ట్ వస్తుందని. అది కొంచెం హార్ట్‌గా టచ్ అయింది. అండ్ మీ ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి నాకు కోటేశ్వరరావు గారితో, కోట శ్రీనివాసరావు గారితో చేశారు 'ఆ ఒక్కటి అడక్కులో'. అవునండి. అది నేను మనీ గురించి ఎందుకు చెప్పానంటే, పేదరికం వేరు, దరిద్రం వేరు. పేదరికాన్ని మనం ప్రేమించాలి. ఇవాళ పొద్దున్నే లేవగానే వీ డోంట్ హ్యావ్ ఫుడ్ అనుకోండి. హౌ టు గెట్ ఫుడ్ అనేది పేదరికం నేర్పుతుంది. హౌ టు గెట్ మనీ పేదరికం నేర్పుతుంది. మీరు ఎక్కడ సొసైటీలో గౌరవించబడతారు అనటానికి పేదరికం నేర్పుతుంది. అప్పుడు ఇట్ చూజెస్ చాలా మనకి ఇట్ గివ్స్ ది వే టు బికమ్ రిచ్. అలాగే చిచ్చి నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, ఇలాంటి దరిద్ర కుటుంబంలో పుట్టానేంటి, దరిద్రం అని అనుకుంటూ మనల్ని మనం న్యూనతపరుచుకుంటే వీ కెనాట్ కమ్ అప్. అలాంటి జీవితానికి, అలాంటి దానికి 100కి 100 పాళ్ళు నా జీవితమే నిదర్శనం. నేను ఎప్పుడు పేద కుటుంబంలో పుట్టానని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. అసలు ఆలోచనే రానివ్వలేదు. పెత్తనం ఏంటి, నథింగ్. గాడ్ హ్యాస్ గివెన్ మనకి అద్భుతమైనటువంటి శరీరాన్ని, ఆలోచనని, బ్రెయిన్ని ఇచ్చాడు. యూజ్ చేసుకో, బతుకు, జీవించు, గౌరవింపబడు, ఆరాధింపబడు, అందరి దగ్గర వినయపూర్వకంగా ఉండు. ఇదొక్కటే నాకు మా నాన్న నేర్పింది, నేను నేర్చుకుంది. సో అది ఎప్పుడు డబ్బు గివ్ రెస్పెక్ట్ టు మనీ, మనీ రెస్పెక్ట్స్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే గురువు గారు. థ్యాంక్ యూ. నా పేరు దుర్గా ప్రసాద్. రోజు తినేటప్పుడు మీ కామెడీ సీన్స్ యూట్యూబ్లో చూడండి, ముద్ద దిగదు మాకు. మీరు ఇంకా ఎన్ని కుదిరితే అన్ని మూవీస్ మీరు చెయ్యాలి, మేము చూడాలని కోరుకుంటున్నాం. తప్పకుండా అమ్మా, డెఫినెట్గా. నేను ఈ మధ్య కొంచెం సినిమా సంఖ్య తగ్గించాను, నేను నంబర్ ఆఫ్ ది ఫిలిమ్స్ తగ్గించాను. కానీ ఇప్పుడు చాలామంది మీరు అలా తగ్గిస్తే కుదరదు సార్, మీరు ఏదైనా పర్లేదండి, ఒకసారి బాగుంటే బాగుంటుంది, లేకపోతే లేదు, మీకెందుకు, మీరు చేయండి సార్, మీ ఫేస్ కనపడితే చాలు మాకు ఆనందంగా ఉంటుందన్నారు. దీన్ని బట్టి కొంచెం ఇనిషియేటివ్గా తీసుకుని రైట్ నౌ నేను 4 సినిమాల మీద సంతకం చేశాను ఈ మధ్య. మెయిన్ ఫిలిమ్స్. హలో బ్రహ్మానందం గారు. అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ బ్లెస్డ్ సార్. థ్యాంక్ యూ. అండ్ చాలామంది సినిమా గురించి అడిగారు, బట్ నేను పర్సనల్గా అడుగుదాం అనుకుంటున్నాను. నేను కూడా భీమవరం నుంచే, బట్ మీరు అత్తిలిలో లెక్చరర్గా చేశారు. అవునండి. సో మిమ్మల్ని మోటివేట్ చేసింది ఎవరు? టు బి ఫ్రాంక్ విత్ యూ, కొంచెం అహంకారంగా ఉంటుందేమో అనుకున్న నేనేం చేయలేను. బట్ నేను నిజం చెప్తున్నాను, నాకు ఈ ఆర్ట్ ఇచ్చింది ఎవరో నాకు తెలియదు. చాలామంది నన్ను అడుగుతారు, మీరు తాగినట్టు యాక్ట్ చేస్తారండి, మీరు తాగరు కదా అని. ఎలా యాక్ట్ చేశానో నాకు తెలియదు, ఎలా యాక్ట్ చేస్తానో నాకు తెలియదు. ఓన్లీ అబ్జర్వేషన్ వల్ల వచ్చేదండి ఒక పాయింట్. ఇది ఆర్ట్ అనేది మనల్ని ఎవరినో మోటివేట్ చేస్తే మనం ఆర్టిస్టులు అవ్వలేమండి. నేను ఇందాక కూడా చెప్పాను, కొన్ని అదృష్టాలు కలిసి రావాలి, డెస్టినీ కలిసి రావాలి. ఇవన్నీ కలిసి రావటం అనే ఒక పదం ఉంటుంది. ఐ బిలీవ్ ఇన్ దట్. అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ థాట్ వస్తుంది, ఆటోమేటిక్గా అది సక్సెస్ అవుతుంది. నేను గౌతమ్, నా రెండో అబ్బాయి సిద్ధార్థ, ఒకటికి 3 సంవత్సరాలు, ఒకటికి 9 నెలలు, వీళ్ళిద్దరిని వేసుకుని నేను చెన్నై వెళ్ళా, జాబ్ రిజైన్ చేసి, లెక్చరర్ జాబ్ ఆ రోజుల్లో. ఎందుకు వెళ్ళాను, ఎలా వెళ్ళానంటే, సపోజ్ నేను ఫెయిల్ అయ్యాను అనుకోండి, ఎవడు వెళ్ళమన్నాడరా ఉద్యోగం మానేసి అని అంటారు. ఎందుకు వెళ్ళానంటే, ఇదిగో ఇందుకు వెళ్ళాను, ఇంతమంది విమర్శ దగ్గర నుంచి తెచ్చుకునేటువంటి శక్తి నేను తెచ్చుకోగలను. కాబట్టి ఇది ఎవరో మోటివేట్ చేస్తే మనం గొప్పడం అవుతాం, ఎవరో మనల్ని ఎంకరేజ్ చేస్తే అవుతాం కాదండి. ఎంకరేజ్ చేయబడతాం అంతే. ఆ డ్రైవర్ కాకపోతే ఇంకో డ్రైవర్ మనల్ని ఎక్కించుకుంటాడు, మన డెస్టినీకి తీసుకెళ్తాడు. నెక్స్ట్. హాయ్ సార్, దిస్ ఇస్ హరీష్, పక్కా బ్యాక్ వెంచర్స్ పేజ్ అడ్మిన్. సార్, ఒకవేళ మీ క్యారెక్టర్స్ అంటే మీ మీమ్స్ టెంప్లెట్స్ మేము బాగా యూజ్ చేస్తాం సార్. కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉంటాయి, అంటే బట్టు, అదైనా సిఓ సోనిక్ సొల్యూషన్స్, గజాల ఫ్రమ్ వాషింగ్, అలాంటిది ఒకవేళ రీక్రియేట్ చేయాల్సి వస్తే మీరు ఏ సీన్ రీక్రియేట్ చేస్తారు సార్? నేను ఏంటంటే రీక్రియేట్ చేయాల్సి వస్తే స్పూఫ్ లాగా ఏ క్యారెక్టర్ చేస్తారు సార్? నేను ఐ లవ్ ఆల్ క్యారెక్టర్స్ అండి. ఫస్ట్ పాయింట్, ఈ క్యారెక్టర్ చేయలేదు బాగా అనేది నాకు ఎప్పుడు ఉండదు. ఒకటి. రెండోది, నువ్వు సెలెక్ట్ చేసుకున్న దానిలో ఏది క్రియేట్ చేస్తానని అడిగితే నేను బెటర్ చెప్పగలను. నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఏంటి, భట్టు ఒకటి, గజాల. అబ్బా, టీ తాగుతావు. మీరు సిగ్గుపడకండి, చాలా దరిద్రంగా ఉంది, చచ్చిపోవాలనిపిస్తుందండి. మాట్లాడితే ఇది రెడీ అయిపోతుంది ఏంట్రా బాబు. అరే
థ్యాంక్ యూ ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్ హాయ్ సార్, నా పేరు క్రాంతి కుమార్, వైజాగ్ వాసి. మైక్ మిమ్మల్ని దగ్గర చూస్తుంటే పెట్టుకోండి. మాకు ఆనందం కలుగుతుంది. మీకు బాగా ఆనందం కలిగించే విషయం ఏంటి సార్? అంటే అపార్ట్ ఫ్రమ్ సినిమా, అపార్ట్ ఫ్రమ్ సినిమా, సిన్సియర్గా యూ పుట్ ఏ వెరీ సిన్సియర్ క్వశ్చన్, ఐఎమ్ గివింగ్ యూ వెరీ సిన్సియర్ ఆన్సర్. మీలాంటి వాళ్ళని కలుసుకున్నప్పుడే నాకు ఆనందంగా ఉంటుంది. సిన్సియర్. ఇదేదో మీరు అడిగారు కాబట్టి దీన్ని సమయస్ఫూర్తిగా చెప్పే మాట కాదు. ఎందుకంటే ఇంతమంది అభిమానులు నా గురించి పొద్దున్న లేస్తే నా మీద వర్క్ చేస్తూ, నా ఫేస్ మీద వర్క్ చేస్తూ నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టిన మీరు ఏంటంటే నిజంగా నేను అభిమానిస్తాను, ఆనందిస్తాను. దిస్ ఈజ్ ఓన్లీ ది హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. 4 generations నుంచి నవ్విస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ నాన్న. 4 generations నిజమే, నువ్వు చెప్పిన తర్వాత నాకు అనిపిస్తుంది. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణరాజు, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు, ఇంకా మొత్తం అంతా తీసుకుంటే నిన్నటి అఖిల్ వరకు. నిన్ను కాదు, నువ్వు అంటావేంటి? ఓకే ఓకే, నెక్స్ట్. హ్యాపీ బర్త్డే సార్. గౌతమ్ గారితో మీరు సినిమా చేయడానికి ఎంతకాలం ఎందుకు పట్టింది? గౌతమ్ గారితో సినిమా చేయడానికి మీకు ఎంతకాలం ఎందుకు పట్టింది? ఐఎమ్ సారీ బ్రదర్, నేను ఆల్రెడీ చేశా. పల్లకిలో పెళ్లి కూతుర్లో నేను తను ఇద్దరం కలిసి చేసాం. అప్పుడు స్కూల్లో ఉన్నాడో ఇంకా. రైట్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. నాది మూవీస్ ఫర్ యూ పేజ్. నా పేరు సంతోష్ సార్. ఇప్పుడు ఇంతమందికి ఫర్ సపోజ్ వాళ్ళు లోలో ఉన్నారంటే లైఫ్లో చూసేది మీ వీడియోస్. ఒకవేళ ఆనందం ఉన్నా సరే ఇంకా ఆనందాన్ని పెంచుదాం అనుకుని చూసేది మీ వీడియోసే. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్ లైఫ్లో కానీ, మోటివ్ కానీ? నేను మై లైఫ్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. అంతే. నా జీవితమే నాకు నేర్పిన పాఠాలు బోల్డ్ ఉన్నాయండి. ఎన్ని చెప్పుకోవాలంటే నిజంగా ఒక ఇన్స్పిరేషన్ అనేది కాదు. ఇన్స్పిరేషన్ అనేది ఒక చోట నుంచి రాదమ్మా, వేరియస్ ఇన్సిడెంట్స్ నుంచి వస్తుంది ఇన్స్పిరేషన్. ఒక్కో చోట ఆకలితో ఇన్స్పిరేషన్ వస్తుంది, ఒక్కో చోట లవ్తో ఇన్స్పిరేషన్ వస్తుంది, ఒక చోట కోపంతో ఇన్స్పిరేషన్ వస్తుంది. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ బట్టి ఇన్స్పిరేషన్. దాన్ని మనం క్యాచ్ చేసుకుని మన రెపర్టరీలో ఉంచుకోగలిగితే, మన బ్యాగ్లో ఉంచుకోగలిగితే, నీకు ఆ క్యారెక్టర్ రైజ్ అయినప్పుడు ఆ క్యారెక్టర్లో మీరు రెపర్టరీ పెట్టగలుగుతారు, సక్సెస్ అవ్వగలుగుతారు. హాయ్ సార్, మీ ఓన్ సన్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది సార్? ఎలా అనిపిస్తుంది అది, మీరు గమ్మత్తుగా సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రశ్న ఉంటుంది. ఏం గురుగారు సినిమా ఎలా వస్తుంది అంటాడు. చాలా దరిద్రంగా ఉందండి ఎవడన్నా అంటాడా? ఎవడు అంటాడు. చాలా బాగుంటుందండి అంటారు. క్వశ్చన్ కామన్, ఆన్సరు కామన్, ఎక్కడైనా జరిగేది అది. ఆ క్వశ్చన్ వేయడం అనేది కామన్గా అతను అడుగుతాడు, ఈ సమాధానం చెప్పడం కూడా కామన్గా లేదు. ఎందుకంటే మా ఫ్రెండ్ ఎంఎస్ నారాయణ అడిగాడు, ఏమండి అరే నా గెటప్ ఎలా ఉందని అడిగాను నేను, ఏదో మేకప్ వేసుకుంటే. అటువైపు తిరిగి చాలా బాగుంది అన్నాడు. చూడకుండా చెప్తావు ఏంటరా అన్నాను. చూసినా అదే ఆన్సర్ కదా అన్నాడు. అలాగా ఓన్ బ్లడ్తో యాక్ట్ చేస్తున్నప్పుడు జనరల్గా కాదు, డెఫినెట్గా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మీరు తాత క్యారెక్టర్ అన్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఏంటి సార్? ఏముంది, తాత క్యారెక్టరే కదండి, తాతను కాదు కదా. హాయ్ సార్, హ్యాపీ బర్త్డే గురూజీ. థ్యాంక్ యూ. ఇది మరీ బాగుంది పేజ్ విజయ్ సార్. మాకు బ్రహ్మాండం రోజు ఏదైనా ఉందంటే అది మీ బర్త్డే సార్. సార్ అలాగే మీకు లైఫ్లో ఏమన్నా బ్రహ్మాండమైన రోజు ఉందంటే అది ఏం చెప్తారు సార్? ఇంకా అంటే ఇది కొంచెం అతిగా ఉంటుంది నా ఆన్సర్. డెఫినెట్గా నాకు తెలుసు, ప్రతిరోజు నాకు బ్రహ్మాండమైన రోజే. ఇంకా పర్టికులర్గా నా గురించి ఎందుకు చెప్తున్నానంటే, బ్రహ్మాండమైన రోజు అని మనల్ని మనం బ్రహ్మాండంగా రోజుని క్రియేట్ చేసుకుంటాం తప్ప మన కోసం బ్రహ్మాండమైన రోజు ఎప్పుడూ రాదు. ఏదైనా జరిగే ఇన్సిడెంట్ని మనల్ని మనం హ్యాపీగా ఉంచుకున్నప్పుడు అది ఆ రోజు మనకు బ్రహ్మాండమైన రోజు. ప్రతిరోజును మనం బ్రహ్మాండంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. చూడగానే అన్నాడు అనుకుంటు, చూడండి ఫేస్ ఎలా ఉందో, అది బ్రహ్మాండంగా ఉండదు. ఏమ్మా బాగున్నావా అన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. సో దట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. యూ కెనాట్ గెట్ హ్యాపీనెస్ ఫ్రమ్ అవుట్ సైడ్, యూ హ్యావ్ టు జనరేట్ హ్యాపీనెస్ బై యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ మాకు ఇష్టమైన మూవీస్ అంటే దూకుడు అండ్ అదర్స్ సార్. నాకు ఇష్టమైన మూవీస్. సో మహేష్ బాబు గారితో, ఎన్టీఆర్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది సార్ మీకు? నాకు ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకున్నా, చిన్న పెద్ద మహేష్ బాబు గారు, ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అనే కాకుండా ఎవరితో షేర్ చేసుకున్నా ఆ క్యారెక్టర్ మనం పెర్ఫామ్ చేయటం వరకే. దానికి ఎంతవరకు మనం జస్టిస్ చేయగలుగుతున్నాం అనే ఆలోచనే తప్ప
ఎదుట ఎవరున్నారనేది కాదు. కీర్తిశేషులు వైఎస్ఆర్ గారితో కూడా నేను చేశాను, రాజశేఖర రెడ్డి గారితో కూడా. అప్పుడు ఆయనతో మీరు చేస్తే ఎలా ఉంటుంది? ఆయన ఏంటి ఈయనేంటి ఏముందండి, ఎదురుగా ఉన్నప్పుడు ఆయన యాక్టరే, నేను యాక్టరే. థ్యాంక్ యూ సార్. యా సార్ బ్రో, నా పేరు దీపక్, ఆకాశవాణి పేజ్. మీరు ఒక అవార్డ్ ఫంక్షన్లో చెప్పారు కదా, చీమగా పుడితే 10 చీమల్ని నవ్విస్తా, అవునండి, వేరే ఏ జంతువుగా పుట్టినా కానీ 10 జంతువుల్ని నవ్విస్తా అన్నారు కదా. అవునండి. అది దానికి నేను చాలా కనెక్ట్ అయ్యాను సార్. దానికి నేను కనెక్ట్ అయ్యి ఆకాశవాణి పేజ్లో నేను ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ని నవ్వించడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఎప్పుడైనా ఫాలోవర్స్ నాకు మెసేజ్ చేస్తుంటారు, అన్నయ్య మీమ్స్ చాలా బాగుంది, మీ మీమ్స్ చాలా బాగుంటాయనంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది మీరే. నాకు అంటే జస్ట్ ఐ వాంట్ షేర్ మై మూమెంట్ సార్. థ్యాంక్ యూ. నేను అదే ఏ సందర్భంలో చెప్పానంటే, చాలామంది మోక్షం అంటారు. మోక్షం అంటే జన్మరాహిత్యం అని. ఇది కొంచెం లోపలికి వెళ్ళి మిమ్మల్ని బోరు కొట్టే సబ్జెక్ట్ అయి ఉండొచ్చు, అయినా సరే ఎక్కువసేపు కాకుండా 1 minute చెప్తాను. చాలామంది నాకు ఇంకా జన్మ, అందుకనే నదుల్లో మునుగుతారు, వాటిలో స్నానాలు చేస్తారు, పూజలు ఎన్ని చేసి ఎందుకు చేస్తున్నాం మనం అంటే మోక్షం పొందటం కోసమని. మోక్షం పొందటం అంటే, మోక్షానికి పెద్దలు చెప్పింది ఏంటంటే జన్మరాహిత్యం అని, ఇంకా వచ్చే జన్మ ఉండకూడదు అని. నేను దానికి అగెనిస్ట్ అన్నాను. ఎందుకన్నానంటే, ఎందుకు జన్మని వద్దనుకోవడం? వచ్చే జన్మలో అయినా పుడదాం, ఏ జన్మలో అయినా పుడదాం. ఆ జన్మనిచ్చిన భగవంతుడికి మనం నమస్కరిస్తూ మన చుట్టుపక్కల ఉన్న వాడిని నవ్వించడమనే కాదు, ఆనందపరచగలిగిన ఏ జీవి అయినా అదృష్టవంతురాలే. అందుకే మదర్ తెరీసా చెప్తుంది ఒక పాయింట్లో, ఏముంటుందంటే, నీకు ఎవరు అందంగా కనపడతారమ్మా అంటే, ఏ కళ్ళలో అయితే దయాగుణం కనిపిస్తుందో ఆ కళ్ళు కలిగిన ప్రతి వ్యక్తి, ప్రతి జీవి అందమైంది అని చెప్తారు. సో ప్రతివాడు వాళ్ళ జీవితంలో వాడు అటువంటి ఆనందాన్ని చుట్టుపక్కల ఉంటూ పంచుకుంటూ వచ్చే జన్మ ఎన్ని జన్మలైనా మనం. అందుకే ఇందాక నేను ఒక కాంటెస్ట్లో చెప్పింది ఏంటంటే, చీమనై పుట్టాననుకోండి, మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఎక్కడన్నా ఒక పంచదారపు గుళిక పడిందంటే ఒక చీమ వచ్చి అదే తింటూ ఉండదు, అది వెంటనే నువ్వు వెనక్కి వెళ్ళిపోయి 10 చీమలను తీసుకొస్తుంది. ఆ 10 చీమలు కలిసి దాన్ని తింటాయి. అది కదా లైఫ్. ఏం చీమ లైఫ్ మనం ఎందుకు కాదనుకోవాలి? దోమ లైఫ్ ఎందుకు కాదనుకోవాలి? ప్రతి జన్మకి మనం మనిషిగానే పుట్టాలని ఎందుకు అనుకోవాలి? ఆ స్వార్థంతో భగవంతుడిని మనం ఎందుకు ప్రార్థించాలి? ఇట్స్ బ్యాడ్. కాబట్టి జన్మలు ఎన్ని ఎత్తినా సరే జన్మనిచ్చిన వాడిని మర్చిపోకుండా, మన జీవితాన్ని మర్చిపోకుండా ఉండాలని కోరుతున్నాను. నెక్స్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎగ్జిస్టింగ్. హ్యాపీ బర్త్డే సార్. సారీ, కొంచెం ఫిలసాఫికల్ లైన్లో పక్కకి వెళ్ళిపోయి ఇబ్బంది పెట్టినట్టున్నాను బ్రో. ఓకే, నెక్స్ట్. హాయ్ సార్, దిస్ ఇస్ మహేష్ ఫ్రమ్ హైదరాబాద్ హవా మీమ్స్ పేజ్. యా సార్, నాకు ఒక నార్త్ ఫ్రెండ్ ఉండేవాడు సార్. ఒక 3 years ముందు నేను అతనికి అడిగిన, మా తెలుగు మూవీ ఇండస్ట్రీ నుంచి నీ ఫేవరెట్ యాక్టర్ ఆర్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే కిల్బిల్ పాండే అని చెప్పారు సార్ నాకు. అంటే కిల్బిల్ పాండే అంటే, అరే హమారా కిల్బిల్ పాండే హేనా, బ్రహ్మి సార్ ఈజ్ కామెడీ కింగ్. అక్కడ హిందీలో కూడా అందరూ మీరే కామెడీ కింగ్ అన్నట్టు చాలామంది చెప్తున్నారు సార్. అది నేను చాలా చోట్ల కూడా విన్నానండి. మా సెకండ్ సన్ సిద్ధార్థ ఏదో షూట్ చేయడానికి లడక్ వెళ్ళాడు. లడక్ వెళ్ళినప్పుడు అక్కడ లడఖ్లో ఒక స్మాల్ ప్లేస్లో ఒక స్మాల్ హౌస్, అక్కడ మొత్తం ఆ ప్లేస్ అన్నింటిలో 10 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. అందులో ఉన్న ఒక అతను హీస్ సో అండ్ సో అని మా అబ్బాయిని పరిచయం చేస్తే, ఓ అని అతను గుర్తుపట్టి మా అబ్బాయికి నా మీద ఉన్నంత ప్రేమతోటి వాడికి ఎంత హెల్ప్ కావాలంటే అంత హెల్ప్ చేశాడంటారు. సో ఇది నేను మోడెస్టీగా చెప్పేది కాదని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇట్స్ ఓన్లీ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ఐ బిలీవ్ ఇన్ దట్. లేకపోతే ఎవరు కుదురుతుంది చెప్పండి? ఎంతమంది కుదురుతుంది చెప్పండి? ఈ ఏజ్లో కూడా. ఇందాక మీరు ఏదో అన్నారు 25, 35 బ్రదర్, మనం అనుకుంది 36 అనుకుందాం, ఎందుకంటే తిరగేయటానికి. అది ఈ ఏజ్లో కూడా మీరందరూ చిన్న పిల్లలు 6 years 7 years బాయ్స్ గర్ల్స్ వచ్చి బ్రహ్మానందం అంకుల్ అంటుంటే మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. అంతకంటే ఇంక ఈ జీవితానికి ఏం కావాలి? ఈ జీవితానికి చాలామంది ఏమనుకుంటారంటే, నేను చాలా కష్టపడి సెల్ఫ్ మేడ్ మ్యాన్, నా కష్టం నేను చేసుకుని పైకి వచ్చానంటాడు. ఎవ్వడు పైకి రాకూడదని ఎవడన్నా అనుకుంటాడండి?
నేను ఇలాగే నాశనం అయిపోవాలని ఎవడని అనుకుంటాడా? ఎవడు అనుకోడు. ప్రతివాడు వాడు కృషి చేస్తూనే ఉంటాడు. వాడి యొక్క పూర్వజన్మని యొక్క దేవుడి యొక్క ఫలితాన్ని బట్టి వాడు పైకి వస్తున్నాము, పైకి రాకపోవడం జరుగుతుందని ఏజ్డ్ ఫెలోని కదండి, అలా నమ్ముతుంటాను అంతే. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటిది విన్నప్పుడే అక్కడ కూడా మన డామినేషన్ అయినా కిక్కు అనిపిస్తుంది సార్. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. సార్ ఇక్కడ సార్. ఓకే. నా పేరు రాకీ సార్. నాకు ఒక 2 సంవత్సరాల క్రితం సినిమా ప్రేక్షకుల పైన కోపం వచ్చింది సార్. ఎందుకు? ఆ రంగమార్తన సినిమాని కనీసం ఒక 20 రోజులు థియేటర్లో ఆడనిస్తారా అనుకున్నాను, కానీ అది అక్కడికి ఆగిపోయింది. సో దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఏముందమ్మా, ఇప్పుడు అది ఆడనివ్వకపోవటం అనేది కాదు. టైం చేంజెస్, క్రోనాలాజికల్గా ఒక్కొక్క మార్పు వస్తూ ఉంటుంది. ఆ మార్పుని మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అది చూడలేదు, అంత మంచి సినిమా 20 రోజులు కనీసం 50 రోజులను ఆడొద్దు అనుకున్నాం, ఆడలేదని అనుకునే వాళ్ళ సంఖ్య ఉండొచ్చు. ఎట్రా సినిమా బాధలు, కళ్ళ నీళ్ళు పెట్టుకోవటాలు, కష్టపడాలి అని ఇది కొంతమంది అనుకోవచ్చు. అద్భుతమైన నటన గురించి ఆలోచించి ఎంత క్లాసిక్ రా ఈ సినిమా, ఎంత అద్భుతంగా ఉంది అనుకునేవాళ్ళు కొంతమంది వచ్చు. ఈ డివిజన్ ఎప్పుడైతే ఉంటుందో వీ కెనాట్ గెట్ 100% ఫ్రమ్ ఎనీవేర్. వీ కెనాట్ గుడ్ టు ఎవ్రీబడి. ఎన్ ఆర్టిస్ట్ కెనాట్ గుడ్ టు ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే గజాలా గారు. థ్యాంక్ యూ. అండ్ February 14 అంటే మనకు గుర్తుకొచ్చేది వ్యాలంటైన్స్ డే. సో మీ లైఫ్లో ఎవరైనా మీకు ప్రపోజల్ చేశారు? సార్ మీరు ఇందాక 35 దగ్గర ఆగుదాం అన్నారు సార్, అందుకే వాళ్ళకి క్వశ్చన్ వచ్చింది. మేడం కాకుండా మళ్ళీ మీరు తెలివిగా మేడం చేశారని చెప్తారు కాబట్టి మేడం కాకుండా నువ్వే చెప్పేసుకోవా అన్నీ. నువ్వు నన్ను అడిగి క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ నువ్వే వేసేసుకో. ఇలాంటి ప్రశ్నలు అడగండి, చాలా ఈజీగా ఉంటుంది సార్. ఆ డైలాగ్ చెప్పరా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. అరే అంకుల్ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందిరా. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ వ్యాలంటైన్స్ డే గురించి టాపిక్ వచ్చింది కాబట్టి 14th రోజు మూవీ రిలీజ్ అవుతుంది. మీరు కపుల్స్కి లేకపోతే యూత్కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? వ్యాలంటైన్స్ డే అనే దాని మీద ఒక 1 minute, ½ minute చెప్పలేనండి. వ్యాలంటైన్స్ డే గురించి చెప్పాలంటే ఇట్ టేక్స్ నాట్ లెస్ దెన్ 2 to 3 hours. ఎందుకు చెప్తున్నా, అందుకనే నేను కూడా ఓ మాదిరిగా కొడదామనే ఐడియా ఉన్నాను నేను. మీరు నన్ను మరీ రెచ్చగొడితే గంటలు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వ్యాలంటైన్స్ డే అనేది ముఖ్యంగా అభిమానించు, ఆదరించు, ఆరాధించు, అల్లరి మాత్రం చేయకు. ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలు. వ్యాలంటైన్స్ డే ప్రతి అంటే కుర్రాడు తెలుసుకోవాల్సినటువంటి విషయం అంటే అభిమానించు, ప్రేమించు, ఆరాధించు. కానీ కుదరలేదు కాబట్టి అల్లరి చేయటం, దుర్మార్గాలు చేయటం చేయకూడదు. ఇది ఒక్కటే. దిస్ ఈజ్ మై మెసేజ్ టు ది వ్యాలంటైన్స్ డే.